Hello students, and welcome to another round of Dimensions Daily Dose Explanation. Dimensions has conceived something which others have not, and that is to provide you 50 questions every day for practice from various subject areas. Andulo bhaganga nina Madhavi madam has already done her part of arithmetic explanation. Now it is my turn to do the explanation for general studies. And general studies lo today I am going to discuss about economics. So economics lo first question ga em ichanu ante the lowering of the bank rate by the Reserve Bank is going to have what kind of an impact? So what can be the best time to discuss about this question, given that RBI yesterday repo rate ni 4% నుంచి 4.4% పెంచారు, which is equal to 40 basis points. So sorry, ఎలాగో సందర్భం వచ్చింది కదా, I am given to understand that you have some idea about what exactly is a CRR, what is SLR, what is bank rate, what is a repo rate, and what is a reverse of a repo rate. So triple R మీరు అనుకునేది కాదు. Then you have something called as the marginal standing facility, and మొన్నే ఏప్రిల్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ది స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. సో దీంట్లో ప్రత్యేకించి క్వశ్చన్ మనకి బ్యాంక్ రేట్ గురించి అడిగారు, బ్యాంక్ రేట్ తగ్గిస్తే ఏమవుతుందని. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ బ్యాంక్ రేట్? బ్యాంక్ రేట్ ఈజ్ అ రీడిస్కౌంటింగ్ రేట్ by RBI as far as the government bills are concerned from the banks to provide them long term borrowing window. That you call it as a bank rate. ఒకవేళ ఆ బ్యాంక్ రేట్ తగ్గిస్తే దాని ఇంపాక్ట్ ఏమవుతుంది? మార్కెట్లో మనీ సప్లై పెరుగుతుందా, మార్కెట్లో మనీ సప్లై తగ్గుతుందా? లిక్విడిటీ అంటే మనీ సప్లై, సో మనీ సప్లై మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదా, లేకపోతే బ్యాంక్స్ జనాల దగ్గర నుంచి మోర్ అండ్ మోర్ డిపాజిట్స్ మొబిలైజ్ చేయడానికి అవకాశం ఉంటుందా? దాట్ ఈస్ ది ఆప్షన్స్. నా దీంట్లో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వీటిల్లో వేటిని పెంచినా కూడా ఇంపాక్ట్ ఏమవుతుంది అంటే మార్కెట్లో ఎక్సెస్ ఉన్న లిక్విడిటీని సక్ చేస్తారు. వీటిల్లో వేటిని తగ్గించినా కూడా మార్కెట్లోకి లిక్విడిటీని పెంచుతారు. దిస్ జస్ట్ లైక్ అ డ్యామ్ లాగా. సో ఎలా అయితే లిక్విడ్ అనే పేరు ఎలాగూ వాడారు కాబట్టి జస్ట్ డ్రా ది ఎలగోరీ ఆఫ్ ఎ డ్యామ్. సో డ్యామ్ని కనుక మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే డ్యామ్లో ఏమవుతుంది? గేట్లు దింపడం, ఆ గేట్లు ఎత్తడం అనే దాన్ని బేస్ చేసి వాటర్ ఫ్లో ఎలా అయితే రెగ్యులేట్ అవుతుందో, అలానే ఆర్బీఐ కూడా తన మానిటరీ పాలసీని యూజ్ చేసి మార్కెట్లో ఉన్న మనీ సప్లైని పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తారు. నా నిన్న జరిగిన ఆర్బీఐ తీసుకున్న ఒక స్టెప్ విచ్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ స్టెప్ ఆఫ్ ఇంక్రీజింగ్ ది రెపో రేట్ బై 40 basis points. యాక్చువల్గా ఆర్బీఐ ఈ నిర్ణయాన్ని జూన్లో చేయాలి. జనరల్గా 2 monthsకి ఒకసారి కదా మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగేది. సో జూన్లో ఉంది, మళ్ళీ రివ్యూ చేయాల్సిన అవసరం. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా సడన్లీ ఆన్ ది స్పర్గా ఆర్బీఐ ఒకసారిగా 40 basis points పెంచడం రెపో రేట్ని. మార్కెట్ వర్గాలు వీళ్ళందరూ కూడా దీన్ని సర్జికల్ స్ట్రైక్ అని పిలుస్తున్నారు. దే ఆర్ కాలింగ్ ఇట్ as సర్జికల్ స్ట్రైక్ ఆన్ ఇన్ఫ్లేషన్. సార్, ఐ డోంట్ వాంట్ మై స్టూడెంట్స్ టు బి డ్రాయింగ్ బెయిట్ టు దట్ రెటరిక్. సో ఇదంతా రెటరిక్, నార్మల్గా రాత్రి 9 డిబేట్లో జరిగే డిస్కషన్లకు సంబంధించిన విషయం. ఇది ఇన్ఫ్లేషన్ మీద మేము సర్జికల్ స్ట్రైక్ చేసాం అలాంటివి కాదు. ఐ వాంట్ మై స్టూడెంట్స్ టు అండర్స్టాండ్ ది లార్జర్ పిక్చర్. ది డే ఆన్ విచ్ ఆర్బీఐ హ్యాస్ అనౌన్స్ దిస్ పర్టికులర్ డెసిషన్, ఈ డేకి చాలా విషయాలు ముడిపడి ఉన్నాయి. అందులో ఫస్ట్ ఈజ్ ఎల్ఐసికి సంబంధించిన ఐపీఓ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ద ఫస్ట్ డే ఆఫ్ ది ఐపీఓ. ఇది ఇంకా 3-4 రోజులు నడుస్తుంది ఐపీఓ. అండ్ ఒక 6-7 గంటల తేడాలో ఆర్బీఐ అనౌన్స్ చేసిన కొన్ని గంటల తర్వాత యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు వాళ్ళ ఫెడ్ రేట్స్ని కూడా పెంచడానికి సంబంధించిన ఒక నిర్ణయం ఉంది, డిక్లేర్ చేయాల్సింది. ఆ నిర్ణయం రావడానికి ఎగ్జాక్ట్గా కొద్దిసేపటి ముందు ఆర్బీఐ అనౌన్స్మెంట్ చేసింది. ఇంకోటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఏప్రిల్ నెలకి సంబంధించి ఇన్ఫ్లేషన్ ఎగ్జాక్ట్గా ఎంత ఉందనే ఫిగర్ ఇంకా బయటికి రాలేదు. యునో, ఇఫ్ యూ ఫాలోడ్ ప్రాపర్లీ, మార్చిలో ఇన్ఫ్లేషన్ రేట్ వాజ్ 6.95%, which was way above what RBI was projecting to be close to 5% దాకా ఉండొచ్చని మార్చి దాకా ఆర్బీఐ చెప్తూ వస్తున్నది. ఒక్కసారిగా 6.95% టచ్ అయింది. దిస్ ఈజ్ రిటైల్ ఇన్ఫ్లేషన్. ఇక హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అయితే చెప్పక్కర్లేదు, దట్ హెస్ బీన్ ఇంటూ డబుల్ ఫిగర్స్ సంవత్సరం క్రితం నుంచే, ఆల్మోస్ట్ 13-14%. సో ఎప్పుడైతే రిటైల్ ఇన్ఫ్లేషన్ ఇంత రేంజ్కి ఏప్రిల్లోనే, దట్ ఈస్ మార్చిలో టచ్ అయిందో, ఏప్రిల్కి సంబంధించిన ఫిగర్ మెనీ ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇట్ మైట్ హ్యావ్ ఆల్రెడీ షార్ట్ ఆఫ్ ది గ్రాఫ్స్, టేబుల్స్ దాటి వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఆ నంబర్ వచ్చే లోపే మనం డ్యామేజ్ కంట్రోల్ చేయాలి అని ఆర్బీఐ మార్కెట్లోకి సడన్గా దిగుండొచ్చు అనేది కొంతమంది ఎక్స్పర్ట్స్ చేస్తున్న ఒక ఒపీనియన్. అంతేకాదు, ఆర్బీఐ ఇప్పుడు ఈ రెపో రేటుని పెంచడం వల్ల జరిగేది ఏమిటి? వాట్ ఈస్ ది ఇంపాక్ట్ గోయింగ్ టు బి అంటే, ఫస్ట్ థింగ్ ఈస్ ది బారోయింగ్స్ ఆర్ గోయింగ్ టు బికమ్ మోర్ అండ్ మోర్ కాస్ట్లీ. ఎందుకని బారోయింగ్స్ కాస్ట్లీ అవుతాయి? బికాజ్ బ్యాంకులు ఆర్బీఐ దగ్గర నుంచి ఒక రేటుకి బారో చేసుకుంటున్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ 4%, మీకు ఏ హౌసింగ్ లోనో 6%కో 6.5%కో ఇస్తున్నారు అనుకుందాం. ఓకే, ది హౌసింగ్ లోన్. ఇప్పుడు బ్యాంకుకి అరౌండ్ 2.5% వరకు లెవరేజ్ ఉంది.
ఇప్పుడు సడన్గా ఎప్పుడైతే ఇది 4.4కి పెరిగిందో ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న 6.5ని ఏ 7% దానికంటే బియాండ్ తీసుకెళ్తే తప్ప ఆ గ్యాప్ ఆఫ్ 2% 2.5 వాళ్ళు మెయింటైన్ చేయలేరు. సో దేర్ ఫోర్ మీరు కట్టాల్సిన ఈఎంఐలు పెరుగుతాయి. ఓకే, వెన్ యూ గెట్ ఇన్ టు ద లార్జర్ పిక్చర్ ఆఫ్ ఈఎంఐస్ అనే కాన్సెప్ట్లోకి వస్తే బ్యాంక్స్ పీపుల్కి ఇచ్చే లోన్ల మీద ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్కి దెర్ ఆర్ 3 కాంపోనెంట్స్ టు దట్. ఒకటి ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్స్కి బేస్ చేసి చేసే ఇంట్రెస్ట్ రేట్లు ఒక కాన్సెప్ట్. రెండోది ఎంసీఎల్ఆర్, దీని గురించి మీకు తెలిసే ఉంటుంది, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ అంటాం దీన్ని. అదొక బేసిస్గా ఈఎంఐని క్యాలిక్యులేట్ చేయడం ఒకటి ఉంటుంది. ఇందులో ఈ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్స్ అంటే ప్రత్యేకించి ట్రెజరీ బిల్స్. సో ట్రెజరీ బిల్స్ని బేస్ చేసుకొని బెంచ్ మార్క్స్ డిసైడ్ చేస్తారు. అదొక టైప్, అది జనరల్గా రిటైల్ కస్టమర్లకి స్మాల్ బారోవర్స్కి ఇచ్చేది. తర్వాత సెకండ్ కాంపోనెంట్ ఈజ్ ఎంసీఎల్ఆర్. ఎంసీఎల్ఆర్ అన్నప్పుడు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ ఇది. దీన్ని జనరల్గా కార్పొరేట్ ఓరియంటెడ్ కస్టమర్లకు ఇస్తారు. ఇంకోటి డైరెక్ట్గా రెపో రేట్కి మ్యాప్ అయి ఉండేది. ద థర్డ్ కాంపోనెంట్ స్ట్రైట్ అవే రెపోకి మ్యాప్ అయి ఉంటుంది. రెపో రేట్ని బేస్ చేసుకొని అవి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. సో ఇలాంటి వాటిల్లో దేని మీద ఇంపాక్ట్ కలుగుతుంది అంటే దీని మీద ఇంపాక్ట్ కలుగుతుంది. దీని మీద రెపో రేట్ని బేస్ చేసి ఇచ్చిన లోన్స్ అయితే ఇమీడియట్గా పెరుగుతాయి. ఇవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా పెరుగుతాయి. మిగతా రెండు అనేవి కూడా పెరుగుతాయి, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సరే, సో ఇప్పుడు పర్టికులర్గా ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ చెప్పాలి అంటే ఎప్పుడైతే సరే ఈ రేట్లను మనం తగ్గించామో ద సేమ్ థింగ్. ఇప్పుడు రెపోనే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. రెపో ఇంతకుముందు 4 నుంచి 4.4కి పెంచారు కదా ఇప్పుడు నిన్న జరిగిన దాంట్లో. ఒకవేళ అది 4 నుంచి 3.5కో తగ్గించుంటే ఏం జరిగి ఉండేది? 3.5కి తగ్గించారు అనుకోండి, అప్పుడు ఏం జరిగి ఉండేది? వాళ్ళు 6.5 ఇంతకుముందు ఛార్జ్ చేస్తున్నారు, వాళ్ళకి ఇప్పుడు అది 3.5కే దొరుకుతుంది. సో వాళ్ళు కూడా 6.5గా ఉన్నదాన్ని మేబీ ఒక 5.5% తగ్గించుంచేవాళ్ళు. అలా ఎప్పుడైతే 5.5కి తగ్గించారో అప్పుడు లోన్ తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ బి టెంప్టెడ్. ఎందుకని? ఇంతకుముందు 6.5%కి మనం ఇంట్రెస్ట్కి లోన్ తెచ్చుకోవాలి, ఇప్పుడు 5.5%కే వస్తుంది అనుకోండి. సో దేర్ ఫోర్ యూఆర్ saving some amount on that. So answer for this particular question is that it will cause more liquidity in the market because the loans will get cheaper. So that is called a cheaper monetary policy అంటారు దాన్ని. అంటే లోన్లు ఈజీగా దొరికితే దాన్ని మనం చీపర్ మానిటరీ పాలసీ ఆర్ లూజర్ మానిటరీ పాలసీ అంటాం. వేరేజ్ అదే నిన్న జరిగినట్టుగా రేట్లను పెంచితే దట్ ఈస్ కాల్డ్ అ టైటర్ మానిటరీ పాలసీ అంటాం. టైట్ మానిటరీ పాలసీ ఆర్ ఆల్సో కాల్డ్ డియర్ మనీ పాలసీ అంటాం. బికాజ్ మనీ అంత ఈజీగా దొరకట్లేదు, చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుందని అర్థం. సో మనీ హ్యాస్ బికమ్ డియరర్ అని. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ డియరర్ మనీ పాలసీ. ఓకే, సో ఆన్సర్ ఫర్ దట్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అన్నారు. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ గురించి ఇంతకుముందు క్లాస్లో చెప్పినప్పుడు చెప్పాను మీకు. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది మల్టీ పాయింట్ ట్యాక్స్ అమ్మా, డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. అంటే ఇప్పుడు దానికి సింపుల్ ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు సేల్స్ ట్యాక్స్ లాంటివి మనం యూజ్ చేసినప్పుడు సిస్టమ్ ఎలా ఉండేదంటే ఇప్పుడు ఒక ఫర్నిచర్ ఉందనుకుందాం. ఈ ఫర్నిచర్ని ఒక షాపులో పెట్టి అమ్ముతున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫర్నిచర్ కాస్ట్ వచ్చేటప్పటికి 5,000 అనుకుందాం. దీని మీద సేల్స్ ట్యాక్స్ 10% అనుకుందాం. ఓకే, అప్పుడు ఎవరైతే ఈ ఫర్నిచర్ నమ్మే వ్యక్తి ఉన్నాడో అతను 500 రూపీస్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. ఎవరు కట్టాలి? ఇది ది ఫైనల్ రీటైలర్ ఎవరైతే ఉన్నారో అతను కట్టాలి. అంతకు ముందు వాళ్ళందరికీ ఈ ట్యాక్స్తో సంబంధం లేదు. కానీ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనే సిస్టమ్ వచ్చిన తర్వాత ఇది ఏమవుతుందంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాండింగ్ ట్రీ ఉందో, చెట్టు ఉంది. ఈ చెట్టు కొట్టేసి ఒక ఆయన దాన్ని టింబర్గా మార్చాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్టుకి ఏం వాల్యూ లేదు స్టాండింగ్గా ఉన్నప్పుడు, బట్ టింబర్గా మార్చిన తర్వాత దానికి సే ఫర్ ఎగ్జాంపుల్ 2,000 రూపీస్కి అమ్మాడు ఆ టింబర్ని. అంటే ఇప్పుడు 0 వాల్యూ ఉన్నదానికి ఈ టింబర్ తయారు చేసిన అతను 2,000 రూపాయల వాల్యూని కలిపాడు. సో వాట్ ఈస్ హిస్ వాల్యూ ఎడిషన్? 2,000. దాని మీద వ్యాట్ కూడా 10% అనుకుందాం. సో ఇతను ఎంత కడతాడు అంటే 200 రూపీస్ ఇతను వంతుగా ట్యాక్స్ కడతాడు గవర్నమెంట్కి. ఈ టింబర్ తెచ్చుకున్న అతను దీన్ని సెమీ ఫినిష్డ్ ఫర్నిచర్గా మార్చాడు. మార్చి దాన్ని సే ఫర్ ఎగ్జాంపుల్ 4,000 రూపీస్కి ఇంకొకళ్ళకి అమ్మాడు. సో ఇప్పుడు ఇతను యాడ్ చేసిన వాల్యూ ఎంత ఎక్స్ట్రాగా అంటే 4,000 కాదు. ఎందుకని? ఇతను కొన్నప్పుడే 2,000 పెట్టి ఇతని దగ్గర కొనుక్కున్నాడు. కొనుక్కొని ఇతను 4,000కి ఇంకోళ్ళకి అమ్మాడు. దట్ మీన్స్ ఇతను ఎక్స్ట్రాగా యాడ్ చేసిన వాల్యూ ఎంత? అదొక 2,000. దాని మీద ఇతను ఎంత పే చేయాలి? 10% అనుకోండి వ్యాట్ కూడా. దట్ మీన్స్ అనదర్ 200 ఇతను పే చేస్తాడు. సో ఫైనల్గా సెమీ ఫినిష్డ్ ఫర్నిచర్ని తెచ్చుకొని ఒక ప్రాపర్ ఫర్నిచర్గా పాలిషింగ్ అది చేసుకొని షోరూంలో పెట్టి అమ్ముకున్నాడు ఇంకొక అతను. అతను దీన్ని 5,000కి అమ్ముకున్నాడు కస్టమర్కి. సో ఇప్పుడు 5,000 అన్నప్పుడు ఇతను యాడ్ చేసిన వాల్యూ ఎంత ఎక్స్ట్రాగా? ఆల్రెడీ కొన్నప్పుడే 4,000 దానికి వాల్యూ ఉంది. 5,000కి ఇతను అమ్ముకున్నాడు అంటే ఎక్స్ట్రాగా యాడ్ చేసిన వాల్యూ ఇస్ 1,000 రూపీస్ ఓన్లీ. దాని మీద ఇతను కట్టే ట్యాక్స్ ఎంత? 10%. రైట్? సో దేర్ ఫార్ హీ విల్ బి పేయింగ్ ఏ ట్యాక్స్ ఆఫ్ 100 రూపీస్.
ఇప్పుడు మొత్తంగా వెరసి మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళు పే చేసిన 200, వీళ్ళు పే చేసిన 200, వీళ్ళు పే చేసిన 100, మొత్తం కలిపి 500 ఫైనల్గా గవర్నమెంట్కి వచ్చిన ట్యాక్స్ అమౌంట్. ఇక్కడ కూడా సేల్స్ ట్యాక్స్ అప్పుడు కూడా డైరెక్ట్గా 500 వచ్చేది. సో ట్యాక్స్ కలెక్షన్ అమౌంట్లో దెర్ ఇస్ నో డిఫరెన్స్, బట్ ట్యాక్స్ విధించే విధానంలో దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఇంతకుముందు ఎంటైర్ బర్డెన్ ఫైనల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పడేది. ఇప్పుడు అదే ఏం జరిగింది, వాల్యూ చైన్లో ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరి మీదకి డిస్ట్రిబ్యూట్ అవుతా వచ్చింది. సో దిస్ ఈజ్ అ మల్టీ పాయింట్ డెస్టినేషన్ బేస్డ్ సిస్టమ్. జిఎస్టీ గురించి ఇప్పుడు మీరు వింటున్నారు కదా ప్రతిరోజు, ఆ జిఎస్టీ బ్యాక్ ఎండ్లో నడిచేది ఈ సిస్టమేనా. ఒక ప్రొడక్ట్ మీద జిఎస్టీ ఎలా వేస్తారు అంటే వ్యాట్ ఆధారంగా వేస్తారు, అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ది వాల్యూ చైన్లో వేస్తారు. అదే సో 18% జిఎస్టీ అంటే వాల్యూ చైన్లో ఎక్కడెక్కడైతే 18% ఉందో అక్కడల్లా వాల్యూ ఎడిషన్ జరిగిన చోటల్లో 18% కట్టుకుంటూ వస్తారు. సో ఇప్పుడు ఇతను 2000 రూపాయలు దాన్ని కొనుక్కొని 4000కి అమ్ముకున్నాడు కదా, అంటే 2000 మీద ఇతను ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇతను యాడ్ చేసిన వాల్యూ ఆఫ్ 2000 మీద ఇతను ట్యాక్స్ కట్టాడు కదా, అలా కొనుక్కున్న దాంట్లో ట్యాక్స్ కట్టని అవసరం లేదని చెప్పారే, దీన్నే జిఎస్టీ భాషలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే పేరుతో పిలుస్తాం. సో నేను కొనుక్కున్న ఇన్పుట్ మీద నేను ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటాను. ఓకే, సో మీకు తెలుసలేదో జిఎస్టీకి సంబంధించి ఏప్రిల్ నెలకి గాను రికార్డు స్థాయిలో ఆల్మోస్ట్ 1.63 lakh crores ఆఫ్ అమౌంట్ గవర్నమెంట్ సంపాదించింది. దిస్ ఇస్ ది హైయెస్ట్. ఓకే, 1.63 lakh crores. అయితే దీన్ని గవర్నమెంట్ చెప్తున్న రీజన్ ఏంటి అంటే ఇండియాలో డిమాండ్ బాగా పెరిగింది. ఒకసారిగా ప్రీ కోవిడ్ టైంకి మన మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ కానీ అన్ని సిస్టమ్స్ బాగా ఊపందుకున్నాయి, ఎకానమీ మంచి భూమిలోకి వస్తుంది, అందుకనే ట్యాక్స్ కలెక్షన్స్ పెరుగుతున్నాయని. అయితే గవర్నమెంట్ చెప్పేవన్నీ కూడా కరెక్ట్ కాదు. దీంట్లో ఒక కారణం ఏంటి ట్యాక్స్ కలెక్షన్స్ పెరగడానికి అంటే ఇన్ఫ్లేషన్. అగైన్ నిన్న ఆర్బీఐ చేసిన ప్రయత్నం అంతా దీని గురించే. ఇన్ఫ్లేషన్ అంటే దీని అర్థం ఏంటంటే, ఇంతకుముందు ఒక ఐటమ్ నేను 100 రూపాయలకు అమ్మేవాడిని అనుకోండి హోటల్లో, దాని మీద 10% అనుకోండి జిఎస్టీ, నేను జిఎస్టీ ఎంత కట్టేవాడిని, 10 రూపీస్ కట్టేవాడిని. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల హోటల్లో నేను అమ్మే ఐటమ్ 200 అయింది, దాని మీద మళ్ళీ 10% జిఎస్టీ నన్ను కట్టమన్నారు. అంటే ఈసారి నేను కట్టిన జిఎస్టీ ఎంత, 20. అంటే జిఎస్టీ ఏమైంది, డబల్ అయింది. ఎందుకు డబల్ అయింది, జనాల డిమాండ్ పెంచడం వల్ల కాదు, జస్ట్ బికాజ్ ఇన్ఫ్లేషన్ రావడం వల్ల. సో అలా కూడా జిఎస్టీ కలెక్షన్స్ పెరిగాయి. అండ్ అఫ్ కోర్స్ జిఎస్టీ నంబర్ ఆఫ్ ఎంతమంది అయితే జిఎస్టీ ఫైల్ చేశారో ఆ నంబర్ కూడా పెరిగింది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈస్ నాట్ ది కేస్ ఆల్ టుగెదర్, బట్ ఇందులో ఇన్ఫ్లేషన్ ప్లే చేసిన పాత్ర కూడా ఉంది. దట్ కెనాట్ బి ఇగ్నోర్డ్. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, దట్స్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 2. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2కి ఆన్సర్ ఏంటి ఇంతకి, ఇది ఒక మల్టీ పాయింట్ డెస్టినేషన్ బేస్డ్ సిస్టమ్ ఆఫ్ టాక్సేషన్. దట్ ఈస్ వాట్ ఈస్ వాట్ ఆల్ అబౌట్. ఓకే, ఇట్ ఈస్ అ ట్యాక్స్ లెవీడ్ ఆన్ వాల్యూ ఎడిషన్ అట్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇన్ ద ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్ చైన్. అది కూడా అవ్వచ్చు. అయితే ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగారు, ఏది కాదు అన్నారు. సో ఇది అవుతుందని తెలిసింది మన డిస్కషన్ బట్టి, ఇది కూడా అవుతుందని తెలిసింది. థర్డ్ చూద్దాం. ఇట్ ఈస్ అ ట్యాక్స్ ఆన్ ద ఫైనల్ కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అండ్ మస్ట్ అల్టిమేట్లీ బీ బార్న్ బై ది కన్స్యూమర్. సో ఇది ఫైనల్ కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద కాదు కదా, దిస్ ఈజ్ మల్టీ పాయింట్ డెస్టినేషన్ కదా. సో దేర్ ఫోర్ ఇది పోయింది. ఓకే, అండ్ ఇట్ ఈస్ బేసికలీ అ సబ్జెక్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఓన్లీ ఫెసిలిటేటర్స్. అది మీకు ఆల్రెడీ తెలుసు కదా. జిఎస్టీకి సంబంధించిన నిర్ణయాలన్నీ ఎవరు చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి జిఎస్టీ కౌన్సిల్ చేస్తుంది. స్టేట్లు అందులో దే ప్లే ది రోల్ ఆఫ్ మోర్ ఆఫ్ ఎ ఫెసిలిటేటర్ ఓన్లీ. సో దేర్ ఫోర్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్ సి. లెట్స్ మూవ్ ఆన్ టు ది థర్డ్ క్వశ్చన్ నౌ. ఏ క్లోజ్డ్ ఎకానమీ అంటే ఎలాంటి ఎకానమీ అని అడిగారు. సో క్లోజ్డ్ ఎకానమీ అంటే ఆ ఎకానమీలో నుంచి ఎక్స్పోర్ట్స్ బయటికి వెళ్ళవు, బయట నుంచి ఇంపోర్ట్స్ కూడా వాళ్ళు తీసుకోరు. అంటే ఇప్పుడు వాళ్ళ రోజుల్లో క్లోజ్డ్ ఎకానమీస్ ఎగ్జాక్ట్గా లేవు, బట్ క్లోజ్డ్ ఎకానమీస్ కొద్దిగా దగ్గరగా వచ్చే కంట్రీ ఏది అంటే నార్త్ కొరియా. ఒక రకంగా దే డోంట్ వాంట్ ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దేర్ కంట్రీ. సో ఒకప్పుడు అలాంటి కమ్యూనిస్ట్ దేశాలు అవి బాగా ఫ్లరిషింగ్గా ఉన్న టైంలో ఈ టైప్ ఆఫ్ సిస్టమ్స్ని యూజ్ చేసినట్టు తెలుస్తుంది. సో క్లోజ్డ్ ఎకానమీ బై డెఫినేషన్ ఈస్ దట్ ది కంట్రీ విల్ నాట్ అలౌ ఎనీ ఎక్స్పోర్ట్స్ టు గో అవుట్ ఆఫ్ దేర్ కంట్రీ, నార్ విల్ దే గోయింగ్ టు అలౌ ఎనీ ఇంపోర్ట్స్ టు కమ్ ఇన్ టు దేర్ కంట్రీ. Alright, now let's go to the fourth question now. The basic aim of a lead bank scheme, amma. Yeah, so lead bank scheme అనేది 1969లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఇండియాలో నడుస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ ఓల్డెస్ట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ స్కీమ్. ఈ మధ్యకాలంలో మనం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనే పదాన్ని చాలాసార్లు విన్నాం కదా. అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ చేశారు కదా బ్యాంకుల వాళ్ళు నంబర్ ఆఫ్ అన్బ్యాంక్డ్ ఏరియాస్కి. అలా చేసిన ఫస్ట్ ఇనిషియేషన్ ఇదే 1969లో. దట్ వాస్ కాల్డ్ ది లీడ్ బ్యాంక్ స్కీమ్. సో లీడ్ బ్యాంక్ స్కీమ్లో భాగంగా ఏం జరుగుతుందంటే ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా ఒక లీడ్ బ్యాంక్ ఉంటుంది. ఇప్పుడు గుంటూరు డిస్ట్రిక్ట్ ఉందనుకోండి, దానికి ఇంతకుముందు ఆంధ్ర బ్యాంక్ ఉండేది లీడ్ బ్యాంక్ లాగా. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ మెర్జ్ అయిపోయింది కాబట్టి నౌ దిస్ విల్ బి యూనియన్ బ్యాంక్. సో డిస్ట్రిక్ట్కి ఒక లీడ్ బ్యాంక్ ఉంటుంది. అలానే మొత్తం స్టేట్ అంతటికి ఒక కన్వీనర్ బ్యాంక్ ఉంటుంది. కన్వీనర్ బ్యాంక్ అంటారు.
సో లీడ్ బ్యాంక్ వాళ్ళు ఏం చేయాలంటే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఫైనాన్సింగ్ విషయంలో ఎక్కడెక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయనే విషయాన్ని తెలుసుకొని ఆ డిస్ట్రిక్ట్లో మోర్ అండ్ మోర్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ని, ఫైనాన్షియల్ ఫెసిలిటీస్ని డెవలప్ చేయడానికి ఏం చేయాలనే మ్యాప్ని చార్ట్అవుట్ చేయాలి. అన్ని జిల్లాల్లో ఉన్న అన్ని లీడ్ బ్యాంక్స్ వాళ్ళ టార్గెట్స్ని రీచ్ అవుతున్నాయా లేదా సూపర్వైజ్ చేసుకోవాల్సిన బాధ్యత ఈ కన్వీనర్ బ్యాంకులకు ఉంటుంది. అయితే ఇందులో ఒక రీసెర్చ్ ప్రకారం అర్థమైన విషయం ఏంటంటే, ఏదైతే రాష్ట్రంలో డిస్ట్రిక్ట్కి సంబంధించిన లీడ్ బ్యాంకు, కన్వీనర్ బ్యాంకు ఒకటే అవుతాయో, అంటే ఒక పలానా డిస్ట్రిక్ట్లో యూనియన్ బ్యాంకే లీడ్ బ్యాంకు, అలానే ఆ స్టేట్ మొత్తానికి కన్వీనర్ బ్యాంక్ కూడా యూనియన్ బ్యాంకే అనుకోండి, అలాంటి సందర్భాల్లో వాళ్ళు 21% మోర్ ఎఫిషియెంట్గా లోన్ డిస్పర్సల్స్ కానీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్టుగా తెలుస్తుంది అకార్డింగ్ టు అ సర్వే. సో దట్ ఈస్ వాట్ ఎ లీడ్ బ్యాంక్ స్కీమ్ ఈజ్ ఆల్ అబౌట్. సో బేసిక్ ఎయిమ్ ఆఫ్ లీడ్ బ్యాంక్ స్కీమ్ అని అడిగాను అంటే దాని అర్థం ఏంటమ్మా, బిగ్ బ్యాంక్ షుడ్ ట్రై టు ఓపెన్ ఆఫీసెస్ కాదు, దేర్ షుడ్ బి స్టిఫ్ కాంపిటీషన్ అమాంగ్ ది వేరియస్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ కాదు, ఇండివిజువల్ బ్యాంక్ షుడ్ అడాప్ట్ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ ఫర్ ఇంటెన్సివ్ డెవలప్మెంట్. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ది ఆన్సర్. సో ఆల్ ద బ్యాంక్స్ షుడ్ మేక్ ఇంటెన్సివ్ ఎఫర్ట్స్ టు మొబిలైజ్ డిపాజిట్స్ అనేది కూడా కాదు. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఆఫ్ ఎ కంట్రీ ఈజ్ అ సిస్టమేటిక్ రికార్డ్ ఆఫ్ వాట్? సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ POP. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అన్నప్పుడు ఎలా అయితే మనం ఒక కంట్రీకి బడ్జెట్ వేస్తామో, ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో అంతా చూపిస్తా, అలానే ఒక కంట్రీ ఇంటర్నేషనల్ ట్రేడ్ చేశాక కూడా అందులో వాళ్ళకి ఏముంటాయి, ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, అలానే ఇంపోర్ట్స్ ఉంటాయి. సో ఫైనల్గా ఒక పర్టికులర్ పీరియడ్ తర్వాత మేబీ 3 months కావచ్చు, 1 month అవ్వచ్చు, 1 year అవ్వచ్చు. సో టోటల్గా మనం చేసిన ఎక్స్పోర్ట్స్ ఎన్ని, టోటల్గా చేసిన ఇంపోర్ట్స్ ఎన్ని, వాటి మధ్య డిఫరెన్స్ ఏమాత్రం ఉంది, దాన్ని బట్టి మన దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరిగాయా తగ్గాయా చూసుకోవడమే ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. మీకు గుర్తుంటే కనుక రీసెంట్గా శ్రీలంక వాజ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్, పాకిస్తాన్ ఈజ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్, స్లోలీ నేపాల్ ఈజ్ ఆల్సో గోయింగ్ టువర్డ్స్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్. నేపాల్లో రీసెంట్గా కుర్కురే, లేస్ ఇలాంటివన్నీ కూడా బ్యాన్ చేశారు బయట నుంచి ఇంపోర్ట్స్. సో ఆల్ ది నేబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా ఆర్ ఆల్మోస్ట్ ఆన్ ది వర్జ్ ఆఫ్ దేర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్. సో ఇప్పుడు బ్రాడర్ డెఫినేషన్గా నేను ఓన్లీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గురించే మాట్లాడుతున్నానమ్మా. ఇఫ్ యూ గో ఇంటెన్సివ్లీ ఇన్ టు ద డెఫినేషన్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ విషయాలే కాదు, ఇందులో సర్వీసెస్ గురించి కూడా మాట్లాడతాం, విచ్ ఆర్ కాల్డ్ ఎస్ ఇన్విజిబుల్స్ అంటాం. అలానే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడతాం. దట్ ఈస్ సంథింగ్ లైక్ FDI కానీ FII కానీ, దట్ ఈస్ ఇప్పుడు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటున్నారే, ఇలాంటివి కూడా పరిగణలోకి తీసుకొని ఫైనల్గా స్టేట్మెంట్ చివరిలో సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి టోటల్గా ఇన్ఫ్లో సే $100 అనుకోండి, అవుట్ఫ్లో $110 అనుకోండి, పేరులో ఉంది కదా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని. అంటే ఇప్పుడు ఈ రికార్డ్ని బ్యాలెన్స్ చేయాలి. ఎలా చేస్తాము అంటే 10 రూపీస్ RBI దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఖర్చు అయినట్టుగా చూపిస్తాం. So reduction in foreign exchange reserves with RBI. When I am using the word foreign exchange reserves, please try to understand foreign exchange reserves అంటే కేవలం మన దగ్గర ఉన్న డాలర్సే కాదు, RBI మెయింటైన్ చేసే an entire basket of currencies ప్లస్ RBI దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ ప్లస్ IMF లో మన కంట్రీకి ఒక కోటా ఉంటుంది, దట్ యూ కాల్ ఇట్ as స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటారు. అదంతా కలిపి యూ కాల్ ఇట్ as foreign exchange reserves. So therefore simple definition balance of payments కి చెప్పాలంటే this will be the definition. All import and export transactions of a country during a given period, generally for a period of a year. So goods exported ఒకటే కాదు, అలానే ఎకనామిక్ ట్రాన్సిషన్తో దీనికి సంబంధం లేదు, క్యాపిటల్ మూవ్మెంట్స్ ఒకటే కాదు, that should include both import export as well as capital movement అని అర్థం. రైట్, మళ్ళీ 6th క్వశ్చన్ చూద్దాం. an increase in the bank rate generally indicates that. సో ఫస్ట్ క్వశ్చన్కి ఎగ్జాక్ట్గా రివర్స్ అమ్మా ఇది. ఫస్ట్ క్వశ్చన్లో లోవరింగ్ చేస్తే ఏమవుతుంది అంటే మార్కెట్లో లిక్విడిటీ పెరుగుతుందని చెప్పాం, ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందని అడిగాను ఈసారి. సో ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందో మీరే చెప్పడానికి ట్రై చేయండి కామెంట్స్లో. సో మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లైక్లీ టు ఫాల్, ఆర్ ద సెంట్రల్ బ్యాంక్ ఈజ్ నో లాంగర్ మేకింగ్ లోన్స్ టు కమర్షియల్ బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్ ఈజ్ ఫాలోయింగ్ అన్ ఈజీ మనీ పాలసీ, సెంట్రల్ బ్యాంక్ ఈజ్ ఫాలోయింగ్ ఎ టైట్ మనీ పాలసీ. దీని డిస్కషన్ కూడా అంటే దీని ఆన్సర్ కూడా ఇందాక డిస్కషన్లోనే చెప్పాను. రేట్స్ పెరిగితే మనీ అవైలబిలిటీ మార్కెట్లో తగ్గుతుంది, అంటే లిక్విడిటీ తగ్గుతుంది. ఆ మనీని పొందాలి అంటే నువ్వు ఎక్కువ పే చేయాల్సి వస్తావు. అలా ఎక్కువ పే చేస్తే దాన్ని ఏమంటారని చెప్పాను, డియర్ మనీ పాలసీ ఆర్ ఆల్సో కాల్డ్ టైట్ మనీ పాలసీ అంటారు. సో దేర్ ఫర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి దిస్. సో ఇప్పుడు ఈ లెక్క ప్రకారం నిన్న RBI రెపో రేట్ని పెంచింది కదా. సో పెంచింది అంటే దాన్ని బట్టి RBI ఎలాంటి ఫాలో అయినట్టు మానిటరీ పాలసీ, ఆ డియర్ మనీ పాలసీ ఆర్ ఆల్సో కాల్డ్ టైట్ మనీ పాలసీ. సరే, ఇప్పుడు ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. RBI తీసుకున్న ఈ స్టెప్లో దట్ ఈస్ రెపో రేట్ని పెంచడం, కేవలం రెపో రేట్నే కాదు, ఇన్ఫ్యాక్ట్ CRR కూడా పెంచారు. ఇంతకుముందాక CRR 4% ఉంది, దాన్ని 4.5%కి పెంచారు.
కానీ ఇప్పుడు మీరు ఆర్బీఐ వెబ్సైట్ చూశారనుకోండి, అందులో అది ఇంకా 4% గానే చూపిస్తుంది. ఎందుకని అంటే బికాజ్ ఈ ఎఫెక్ట్ 21st మే నుంచి అమల్లోకి వస్తుంది. సిఆర్ఆర్ మార్పు అనే ఎఫెక్ట్ 21st మే నుంచి. సో కేవలం 4 నుంచి 4.5% పెంచితే అంత పెద్ద తేడా వస్తుందా మార్కెట్లో అని మీకు డౌట్ ఉంటే జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ఈ 0.5% డిఫరెన్స్ వల్ల మార్కెట్లో ఎక్స్ట్రాగా ఉన్న 87,000 కోట్ల రూపాయలని యూ కెన్ సక్ ఇన్ సైడ్. అంటే సిఆర్ఆర్ అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు ఒక 100 రూపాయలు బ్యాంకు లోనుగా ఇవ్వాలనుకుంది అనుకోండి కస్టమర్కి, దాంట్లోంచి ఒక 4 రూపాయలు పక్కన పెట్టి మిగతా 96 రూపీస్ మాత్రమే లోన్ ఇవ్వచ్చు. ఇప్పుడు బ్యాంకులు ఏం చేయాల్సి వస్తారు, 4.5 రూపీస్ పక్కన పెట్టి బ్యాలెన్స్ లోన్ ఇవ్వాల్సి వస్తారు. అలా పక్కన పెట్టించడం ద్వారానే 87,000 కోట్లని మార్కెట్లోకి వెళ్లకుండా ఆపచ్చు మనం. అది గుర్తుపెట్టుకోండి. అంతేకాదు ఆర్బీఐ ఏం చేసింది, ఈ సోకాల్డ్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అనే ఒక కొత్త సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశానని చెప్పానే, స్టార్టింగ్ ఫ్రమ్ ఏప్రిల్ 2022 నుంచి. దీన్ని కూడా 3.75%గా ఉన్నదాన్ని పెంచి 4.15%కి తీసుకొచ్చారు. సరే, మీలో కొంతమందికి డౌట్ ఉండొచ్చు, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అని. ఇది మీకు అర్థం కావాలంటే ఫస్ట్ యూ ట్రై టు అండర్స్టాండ్ ఫిక్స్డ్ రివర్స్ రెపో రేట్. ఓకే, రివర్స్ రెపో అంటే అర్థం ఏంటంటే బ్యాంకుల దగ్గర అవసరానికంటే ఎక్కువ డబ్బు ఉందనుకోండి, అవసరానికంటే ఎక్కువ డబ్బు ఉన్న దట్ ఈస్ కాల్డ్ ఎ సర్ప్లస్, దాన్ని తీసుకొచ్చి ఆర్బీఐకి ఇచ్చేసారనుకోండి, ఆర్బీఐ వీళ్ళకి అరౌండ్ 3.35% వడ్డీ ఇస్తుంది. కరెంట్ రివర్స్ రెపో రేట్ అదే కదా, 3.35% వడ్డీ ఇస్తారు. ఆ వడ్డీకి గాను, దట్ మీన్స్ వీళ్ళ డబ్బు ఆర్బీఐ దగ్గర పెట్టినందుకు గాను గ్యారంటీగా ఆర్బీఐ బ్యాంకులకు ఏమిస్తుంది అంటే గవర్నమెంట్ సెక్యూరిటీలు ఇస్తుంది. ఎస్డిఎఫ్ ఎఫ్ఆర్ఆర్కి ఉన్న తేడా ఏమిటి అంటే, ఎస్డిఎఫ్ విషయంలో కూడా బ్యాంకులు వాళ్ళ దగ్గర ఎక్స్ట్రాగా ఉన్న డబ్బును తీసుకొచ్చి ఆర్బీఐకి ఇవ్వచ్చు. అప్పుడు ఆర్బీఐ వాళ్ళకి 4.15% ఇంట్రెస్ట్ ఇస్తుంది. కానీ దానికి కొల్లేటరల్గా ఎలాంటి గవర్నమెంట్ సెక్యూరిటీలని ఆర్బీఐ బ్యాంకులకు ఇవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్ ఎస్డిఎఫ్కిను ఎఫ్ఆర్ఆర్కిను. అదైందా? సో ఇప్పుడు ఎక్స్పర్ట్స్ బిలీవ్ చేస్తుంది ఏంటి అంటే, ఈ రెపో రేటుని పెంచడం అంటూ స్టార్ట్ చేశారే, ఇలా పెంచి దీన్ని ఏం చేస్తారు అంటే యూ ట్రై టు మేక్ ద రియల్ రెపో రేట్ యాజ్ 0. రియల్ రెపో రేట్ 0 అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడేది నామినల్ రెపో రేట్ అమ్మా. అంటే ఇన్ఫ్లేషన్ బయట మార్కెట్లో ఎంత ఉంది, 6.95% ఉంది. మీ రెపో రేట్ ఎంత ఉంది, 4.4% ఉంది. దిస్ ఈజ్ ఆన్ పేపర్ కనపడేది. ఇప్పుడు వెన్ ఐ ట్రై టు మేక్ దిస్ రెపో రేట్ యాజ్ రియల్ రెపో రేట్, అప్పుడు నా రెపో రేట్ కూడా మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటే అంత ఉంటుంది. అంటే మార్కెట్లో ఇన్ఫ్లేషన్ రేట్కి రెపో రేట్కి మధ్య డిఫరెన్స్ విల్ బికమ్ 0. దాట్ యూ కాల్ ఇట్ యాజ్ అ రియల్ రెపో రేట్. అలా అక్కడ దాకా ఆర్బీఐ పెంచే అవకాశం ఉంది ఫేజ్ వైజ్గా. దాట్ ఈస్ వాట్ ది ఎక్స్పర్ట్స్ ఆర్ బిలీవింగ్. అండ్ వాట్ ఐ బిలీవ్ ఈస్ దట్ ఆర్బీఐ ఈ స్టెప్ తీసుకోవడానికి ప్రధానమైన కారణం, అది కూడా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం తీసుకోవడానికి కొన్ని గంటల ముందు. ఎందుకని అంటే బికాజ్ రూపీ పడిపోకుండా ఆపాలి. ఎప్పుడైతే ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్లను పెంచేశారో అక్కడ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ విపరీతంగా పెరిగిపోతుంది. అండ్ యునో అమెరికాలో ఇన్ఫ్లేషన్ ఈజ్ 8.5%. యునో ఇది ఎంత పెద్ద తెలుసా, 40 ఏళ్లలో ఎంత ఇన్ఫ్లేషన్ వాళ్ళు ఎప్పుడు చూడలేదు. అది ఇన్ ది లాస్ట్ 40 years. సో అక్కడ ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ బారోయింగ్ పెరిగిపోయిందో అక్కడి నుంచి ఇండియాలోకి వచ్చే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతాయి. అంతేకాదు ఇక్కడ ఆల్రెడీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి వెళ్ళిపోతాయి. మీరు కనుక అబ్జర్వ్ చేస్తుంటే డేటాని, గవర్నమెంట్కి సంబంధించిన డేటా 2021 అక్టోబర్ నుంచి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంతా ఇండియాలో నెట్ సెల్లింగ్ స్టేజ్లోనే ఉన్నారమ్మా. అమ్ముకుంటూనే ఉన్నారు ప్రతిరోజు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు డాలర్ల డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తారు. రూపీ మీద ట్రెమెండస్ ప్రెషర్ వస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ రూపీ 2.6% మేర డిప్రిషియేట్ అయ్యింది. ఆ రూపీ ఫర్దర్గా పడిపోవడాన్ని ఆర్బీఐ ఆపాలి. సో అలా ఆపాలి అంటే ఈ క్యాపిటల్ ఫ్లైట్ ఇక్కడ నుంచి జరగకుండా చూసుకోవాలి. అందులో భాగంగా కూడా ఆర్బీఐ రేటు పెంచిందని దిస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో ఫెడ్ రిజర్వ్ అనౌన్స్మెంట్ కంటే ముందు ఆర్బీఐ దిగిపోవడానికి కారణం ఇది కూడా అయి ఉండొచ్చు. దిస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ది స్టెబిలిటీ. అంతేకాదు ఆర్బీఐ పార్లమెంట్కి చేసిన ప్రామిస్ ఏంటి అంటే, ఇన్ఫ్లేషన్ని ఎనీవేర్ బిట్వీన్ 2% నుంచి 6% మేము మెయింటైన్ చేస్తాము. దిస్ ఇస్ ది లోవర్ సర్క్యూట్, దిస్ ఇస్ ది హయ్యర్ సర్క్యూట్. మిడ్ రేంజ్ ఆఫ్ 4% కోసం మేము ప్లాన్ చేసి అలా మానిటరీ పాలసీని పెడతామని ఆర్బీఐ చెప్పింది. ఇప్పటిదాకా అలానే అకామిడేటివ్ మానిటరీ పాలసీ చేసుకుంటూ వచ్చారు. బట్ నౌ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బికాస్ 6.9%కి అది 95%కి షూట్ అయి దాటిపోయింది. సో దేర్ఫై ఆర్బీఐ హస్ కమ్ అవుట్ ఆల్ గన్స్ బ్లేజింగ్ అండ్ దే హావ్ రాయిల్డ్ ది ఎంటైర్ మార్కెట్స్. సో ఒక్క దెబ్బలో అన్ఎక్స్పెక్టెడ్గా రెపో రేట్ని పెంచడం జరిగింది. సో ఫైనల్గా 6th క్వశ్చన్కి ఆన్సర్, అండ్ ఇంక్రీజ్ ఇన్ దీస్ రేట్స్ will mean that central bank is following a tight monetary policy. Okay, the penultimate question now, 7th question చూడండి. In India, deficit financing used for raising what kind of a resource అని అడిగారు. డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటంటే బడ్జెట్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నాకు వస్తున్న రెవెన్యూ 100 రూపీస్ అమ్మా,
నేను పెట్టాల్సిన ఖర్చు 150 రూపాయలు. సో ఐ హ్యావ్ ఎ డెఫిసిట్ ఆఫ్ 50 రూపీస్. నా హౌ am I going to get this 50 రూపీస్? దట్ ఈస్ వాట్ డెఫిసిట్ ఫైనాన్సింగ్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, సో డెఫిసిట్ ఉంది, ఆ డెఫిసిట్ని ఇప్పుడు ఎవడు ఫైనాన్స్ చేస్తాడు? 2 మార్గాలు. ఒకటి యూ గో ఫర్ బారోయింగ్స్, రెండోది యూ గో ఫర్ ప్రింటింగ్ ఆఫ్ న్యూ నోట్స్. ఏదైనా జరగచ్చు ఈ రెండిట్లో, 2 చేసాం మనం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆర్బీఐకి ఒక ఎక్స్ట్రాడినరీ టైట్ సిచ్యువేషన్ ఉంది. ఆర్బీఐ రేట్లు పెంచకపోతే ఇన్ఫ్లేషన్ని టేమ్ చేయలేరు. అలానే ఆర్బీఐ రేట్లు పెంచింది అనుకోండి, ఏమేమి పెరుగుతాయి? ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయని చెప్తున్నాను, కాస్ట్ ఆఫ్ బారోయింగ్ పెరుగుతుందని చెప్తున్నాను. ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ బారోయింగ్ పెరిగిందో గవర్నమెంట్ డెఫిసిట్ ఫైనాన్సింగ్ కోసం ఏదైతే బారోయింగ్ చేస్తుందో అది విపరీతంగా పెరిగిపోతుంది. అప్పుడు మనం ఏదైతే ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ పెట్టుకున్నామో బడ్జెట్లో ఈ సంవత్సరానికి, ఆ టార్గెట్ షూట్అవుట్, వి గో మోర్ దాన్ ది టార్గెట్. అర్థమైందా? అది జరుగుతుంది. సో ఇప్పుడు ఆర్బీఐ ఇస్ ఇన్ వెరీ టైట్ రోప్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంది. ఒక పక్క చేస్తేనేమో ఇన్ఫ్లేషన్ టైమ్ చేయాలి, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ డిమాండ్ సైడ్ వచ్చింది కాదు, ఇది సప్లై సైడ్ వచ్చింది. అంటే ఎడిబుల్ ఆయిల్ ప్రైసులు, క్రూడ్ ఆయిల్ ప్రైసులు పెరగడం వల్ల వచ్చిన ఇన్ఫ్లేషన్ ఇది. ఓ పక్క దాన్ని ఆపుతానే, ఒక పక్క గవర్నమెంట్ బారోయింగ్ పరంగా గవర్నమెంట్కి లాస్ రాకుండా, ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ అవ్వకుండా డెఫిసిట్ ఫైనాన్సింగ్ జరగాలి. అలా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చే ప్రయత్నంలో అకార్డింగ్ టు మీ ఇండియా మే బీ ఇంచింగ్ క్లోజర్ టు సంథింగ్ కాల్డ్ యాజ్ స్టాగ్ఫ్లేషన్. అక్కడికి వెళ్ళచ్చు మనం, ఎందుకంటే ఆర్బీఐ మన ఆల్రెడీ మాటల్లోనే ఇంతకుముందు 7.8% అని చెప్పారు మన జీడిపిని, ఇప్పుడు దాన్ని తగ్గించి వాళ్లే 7.2% చెప్తున్నారు. సో ఇది ఇంకా ఫర్దర్గా తగ్గచ్చు, బట్ ప్యారలల్గా ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉండొచ్చు. దట్ ఈస్ అ సిచ్యువేషన్ ఆఫ్ స్టాగ్ఫ్లేషన్ వేర్ యువర్ ఎకానమీ గోస్ ఇన్ టు స్టాగ్నేషన్ బట్ యూ స్టిల్ హ్యావ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. అలాంటి సిచ్యువేషన్లోకి వీ మే బీ ఇంచింగ్ క్లోజర్. సో లెట్ us see what slew of measures the government is going to plan in the future, and I am telling you this is just the beginning, and we will be seeing more and more such kind of the decisions that are going to come later down the year. So in India, deficit financing used for raising what? The funds for economic development. ఎందుకంటే ఇండియా లాంటి దేశంలో ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్స్ దే ఆర్ షైయింగ్ అవే ఫ్రమ్ హ్యూజ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఎవరో కొద్ది కంపెనీలు తప్ప. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి అంటే ఆ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ మీదే ఉంది. అది కూడా ఎందుకు చేయాలి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గతిశక్తి ఇలాంటి పేర్లను విన్నారు కదా, దే ఆర్ ఆల్ టువర్డ్స్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో అందులో భాగంగా మనం డెఫిసిట్ ఫైనాన్సింగ్ చేయాల్సి వస్తాం. ఓకే, రైట్. సో లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే అర్థం ఏంటి అనే క్వశ్చన్ ఇచ్చాను. దీని గురించి కూడా నేను క్లాసులో ఇంతమంది డిస్కస్ చేశాను, అది వినని వాళ్ళు దీని ద్వారా తెలుసుకోండి. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్తాను, తర్వాత ఎకనామిక్స్ భాషలో చెప్తాను. మనం ఒక 10 మంది కూలీలను తీసుకొచ్చి 1 ఎకరం పొలంలో కోతలు కోయమని పెట్టాం. ఆ 10 మంది కలిసి 100 బస్తాలు చేశారు చివరికి, పొద్దున్న సాయం దాకా కోతలు చేసి. ఇప్పుడు నేనేం చేశానంటే నెక్స్ట్ రోజు 8 మందినే పెట్టా పనిలో, మళ్ళీ అదే ఎకరంలో పెట్టాం. అప్పుడు వీళ్ళంతా కలిసి ఈసారి 100 బస్తాలు చేశారు. అప్పుడు దీన్ని బట్టి నీకేమర్థమైపోయింది? సింపుల్గా అంటే ఈ 10 మందిని పెట్టినా అవుట్పుట్ అదే వచ్చింది, 8 మంది చేత పని చేయించినా అవుట్పుట్ అదే వచ్చింది. ఎక్స్ట్రాగా ఉన్న 2 ఉన్నారే వాళ్ళ వల్ల ఎక్స్ట్రాగా పెరిగిన అవుట్పుట్ ఏమిటి? నథింగ్, జీరో. సో దీన్ని ఇప్పుడు ఎకనామిక్స్ టెక్నాలజీలో చెప్పాలంటే ది మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ది ఎడిషనల్ లేబరర్ ఈజ్ ఈక్వల్ టు జీరో. That is called as disguised unemployment. So disguised unemployment is an unemployment which may not be visible apparently, ostensibly that may not be visible, but it is there, that exists. So అలాంటి దాన్ని you call it as disguised unemployment. ఇది జనరల్గా మనకి అగ్రికల్చర్ సెక్టార్లో ఉంటుంది. సో therefore ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి దీనికి ఆన్సర్ ఏం కావాలి? ది మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఎ లేబరర్ when it becomes zero, then there exists a situation of disguised unemployment. So I hope I've tried to add some value to your understanding. So instead of going into the factual part of it, I wanted to go more into the analysis part of it. That is how Dimensions adds value to its students. So I'm very thankful, and if you like it, you may please like, share, subscribe, and more videos are going to follow after this. And the last announcement is that as a new batch that is going to start from 12th of this month, that is May, at 10 o'clock. So if you guys are interested, you may please call the number which is scrolling down, and you may get in touch with our people. Yeah, thanks so much.